ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాంతనానికి నిదర్శనమని విమర్శించారు. బీసీలను సీఎం రేవంత్ నిలువునా మోసం చేశారని అన్నారు. ఒక పరిపాలన చేతకాక డ్రామాలాడడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకు తెచ్చారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50% మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. ఇక బీసీలపై రెడ్డికి చిత్తశుద్ధి లేదని, అందుకే ఈ డ్రామా అని విమర్శించారు. రేవంత్ చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నాడు ఇన్ని రోజులు. నీవు చాతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి నీ ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. జయలలితకు విల్ ఉండే ఆమె చేసుకొని వచ్చింది. నరేంద్ర మోడీకి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకి 10% ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చిండు. చిత్తశుద్ధి ఉంటే చేసుకుంటావు. నీకు చిత్తశుద్ధి లేదు, నీకు డ్రామాలు చేసేది ఉన్నది. నువ్వు చేసిన పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి, వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వు కల్వకుంట్లతోటి చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది. దీనికి బీసీలు బకరా అవుతున్నారు. ఇక వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకున్నావు తప్ప ఏమీ లేదు. ఇది అది కోర్టు తీర్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి? అది ఎవరికి ముల్లికి కూడా తెలిసిడా. బ్యాక్వర్డ్ క్లాసెస్ని